బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. వైసీపీని వరుస కేసులు వెంటాడుతున్నాయి. నేతలపై వరుస కేసులతో గుండెల్లో గుబులు మొదలైంది. కొడాలి నాని చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కొడాలి నానికి విశాఖ 3 టౌన్ పోలీసులు నోటీసులు అందజేశారు. చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు, కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు కేసు నమోదైంది. కొడాలికి 41 సిఆర్పిసి కింద నోటీసులు అందజేశారు. ఇప్పటికే లిక్కర్ స్కామ్ కేసులో ఏపీ సర్కార్ దూకుడుగా ముందుకు పోతోంది. జగన్ను కూడా అరెస్టు చేస్తారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు, కీలక నేతలకి కేసుల భయం వెంటాడుతోంది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ఆ పార్టీ కీలక నాయకులపై వరుసగా కేసులు నమోదవుతున్న పరిస్థితుంది. తాజాగా కొడాలి నానిపై మరొక కేసు నమోదైంది. ఇప్పటికే ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి. ఇప్పుడు ఒక కొత్త కేసు నమోదైందని చెప్పాలి. సీఎం చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు, కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అంటూ కొడాలి నానిపై 2024లోనే విశాఖ 3 టౌన్ పోలీసులకు విశాఖవాసి అంజనా ప్రియ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కొడాలి నాని మీద అండర్ సెక్షన్ 353 సబ్సెక్షన్ 2, 352, 351, 196, బిఎన్ఎస్ 467 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన 41 సిఆర్పిసి నోటీసులను గుడివాడలోని కొడాలి నానికి ఇంటికి వెళ్ళి అక్కడ అందజేశారు విశాఖ పోలీసులు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొడాలి నానిపై పలు కేసులు నమోదయ్యాయి. వాటిపై విచారణ కూడా ప్రస్తుతం కొనసాగుతోంది. మద్యం గోడౌన్ కేసులో బెదిరింపులకు పాల్పడినందుకు, అలాగే వాలంటీర్లతో రాజీనామా చేయించినందుకు ఆయనపై గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీంతోపాటు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుపై పెట్రోల్ దాడి కేసులో కూడా ముందస్తు బెయిల్ ఆయన తెచ్చుకున్నారు. ఇలా వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరవుతున్నటువంటి నేపథ్యంలో కొడాలిపై మరో కేసు నమోదు కావడం సంచలనంగా మారింది. గతంలోనే ఆయన అరెస్ట్ చేస్తారన్న వార్తలు వచ్చాయి. కొద్ది నెలల క్రితం అనారోగ్యానికి గురయ్యారు. గుండె సమస్యలతో బాధపడుతున్న ఆయన్ను మొదట హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం ముంబైకి వెళ్ళి అక్కడ శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆసుపత్రిలో కోలుకున్న తర్వాత ముంబై నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉంటున్నారు. విశాఖ పోలీసులు ఆయనకు నోటీసులు అందించి విచారణకు పిలవటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎప్పుడైనా సరే ఆయన ఈ కేసులకు సంబంధించి కొన్ని కేసుల్లో ఆయన రెగ్యులర్గా వచ్చి సంతకం పెట్టాలి. అక్కడ గుడివాడలో పరిధి పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టడానికి ఆయన వస్తున్నారు, వెళ్తూ ఉన్నారు. హైదరాబాద్లోనే ఎక్కువ కాలం ఆయన నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త కేసు నమోదైనటువంటి నేపథ్యంలో ఈ కేసులో విచారణకు పిలిచే అవకాశం ఉంది అని చెప్పి సమాచారం వస్తోంది. ఇక వైసీపీ లిక్కర్ స్కామ్ కేసు ఏపీ రాజకీయాల్ని ఒక కుదుపుతోంది. లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. వైసీపీలో పెద్ద తలకాయల్ని అరెస్టు చేసి జైల్లో కూర్చోబెట్టిన పరిస్థితుంది. ఈ కేసులో అసలు సూత్రధారి బిగ్ బాస్ జగన్ అని చెప్పి ప్రచారం జరుగుతోంది. జగన్ను కూడా రేపు మాపో నోటీసులు ఇచ్చి అరెస్టు చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. మొత్తానికి ఈ వరుస కేసులు, అరెస్టులతో వైసీపీలో చాలామంది నాయకుల గుండెల్లో గుబులు రేపుతున్నటువంటి పరిస్థితుంది. కొడాలి నాని అరెస్టు గతంలోనే జరిగి ఉండాల్సి ఉంది. కానీ ఇప్పుడు ఈ కొత్త కేసులు నమోదవడంతో ఆయన్ని అరెస్టు చేస్తారన్న ప్రచారం ఉంది. ఆయన మీద గుడివాడలో చాలా కేసులు నమోదున్నాయి. ఇంతకుముందు నేను చెప్పినట్టు మాజీ ఎమ్మెల్యే కార్యాలయం మీద పెట్రోల్ దాడి కేసు కావచ్చు, అలాగే వాలంటీర్లతో బలవంతంగా రాజీనామాలు చేసినటువంటి విషయం కావచ్చు, అలాగే మద్యం గోడౌన్ వ్యవహారంలో అక్కడ తీవ్రమైనటువంటి బెదిరింపులకు పాల్పడటం, మద్యం గోడౌన్ వ్యవహారానికి సంబంధించి ఆయన ప్రవర్తనకు సంబంధించి ఆయన మీద అప్పటికే ఆల్రెడీ కేసు నమోదైన పరిస్థితుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ కుటుంబం మీద ఇష్టం వచ్చినట్టుగా బండ బూతులు తిట్టినటువంటి విషయానికి సంబంధించి విశాఖలో కేసు నమోదైంది. విశాఖలో అంజనా ప్రియ అనే ఒక మహిళ కేసు పెట్టింది. ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి విశాఖ పోలీసులు నేరుగా గుడివాడకు వచ్చి ఆయనకి నోటీసులు ఇచ్చిన పరిస్థితుంది. సో ఈ కేసులో విచారణకు హాజరు కావాలని చెప్పి ఆ నోటీసుల్లో చాలా స్పష్టంగా పేర్కొనే పరిస్థితుంది. సో డెఫినెట్గా ఇన్ని కేసుల నేపథ్యంలో కొడాలి నాని అరెస్టు అవుతారు ఈసారి అని చెప్పి బలంగా అక్కడ ప్రచారం కూడా జరుగుతోంది. ఎందుకంటే గతంలోనే అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో గుడివాడలో మెరక తోలింపుకు వ్యవహారానికి సంబంధించి 100 కోట్ల రూపాయల కుంభకోణానికి కొడాలి నాని పాల్పడ్డారని చెప్పి ఈ కేసు కూడా ఆల్రెడీ ఉంది. ఈ కేసులోనే కొడాలి నానిని అరెస్టు చేస్తారనే ప్రచారం ఎప్పుడైతే జరిగిందో అప్పుడే ఆయన ఆరోగ్యం బాలేదని చెప్పి గుండెకు శస్త్రచికిత్స చేసుకోవాలని చెప్పి ఆయన ముంబై వెళ్ళి సర్జరీ చేసుకుని తిరిగి వచ్చారు. సో
సో అనారోగ్య కారణాలు ఉన్నాయి కాబట్టి, ఆరోగ్యం బాగాలేదన్నటువంటి ఉద్దేశంతో ఏపీ పోలీసులు కూడా కొంత ఆచితూచి వ్యవహరించినటువంటి పరిస్థితుంది. ఇప్పుడు ఆయన రెస్ట్ తీసుకున్నారు కావాల్సినంత, ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉంది. పాత కేసులకు సంబంధించి ఆయన గుడివాడ వస్తూ ఉన్నారు, ఆ పోలీస్ స్టేషన్లో సిగ్నేచర్ పెట్టి వెళుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఈ కేసులన్నీ ఉన్న నేపథ్యంలో ఏదో ఒక కేసులో కొడాలి నాని అరెస్టు కాక తప్పదు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఒక వారం రోజుల్లోనే కొడాలి నాని అరెస్టు అవుతున్నారు అని చెప్పి సమాచారం వస్తుంది. ఏపీ పోలీసులు దీని మీద కసరత్తు కూడా చేశారు. దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంపాదించినట్టుగా తెలుస్తుంది. ఆధారాలు ముందు పెట్టి కొడాలి నానిని ప్రశ్నించి ఆయన సహకరించకపోతే వెంటనే అరెస్టు చేసే ఆలోచనలో ఏపీ పోలీసు యంత్రాంగం కూడా ఉన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుస కేసులతో కుదేలైపోతుంది. ఇప్పటికే మద్యం కుంభకోణం ఒక కుదుపుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించిన ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. తర్వాత ఏమనుకున్నటువంటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్ళందరూ కూడా, గోవిందప్ప బాలాజీ కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, తర్వాత ధనుంజయ రెడ్డి కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. ఆయన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వెంకటేష్ నాయుడు, నిన్ననే మనం చూసాం, అతను 2021-22 సమయంలో ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించి ఆ డిస్టిలరీస్ కంపెనీ నుంచి, సరఫరా కంపెనీ నుంచి ఏవైతే డబ్బు దోచుకున్నారో, కమిషన్ల రూపంలో దోచుకున్నటువంటి డబ్బుని ఆయన ఒక డెన్లో భద్రపరిచి లెక్క పెట్టినటువంటి వీడియో కూడా నిన్ననే బయటకు వచ్చింది. తిరుగులేని ఆధారాలు సంపాదిస్తోంది సిట్. ఈ నేపథ్యంలోనే మరికొన్ని అరెస్టులు కూడా జరుగుతాయని చెప్పి సిగ్నల్స్ పంపిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు సూత్రధారి బిగ్ బాస్ జగన్మోహన్ రెడ్డి అరెస్టు కూడా తప్పదు అని చెప్పి ఇప్పటికే కూటమి పార్టీల నాయకులు కూడా మాట్లాడుతున్నారు. సిట్ ఆధారాలు సేకరించింది కాబట్టి దాన్ని బట్టే మేము చెప్తా ఉన్నాం, చట్టం ఎవరిని వదిలిపెట్టదు. తప్పు చేసిన వాళ్ళని, నేరం చేసిన వాళ్ళని చట్టం ముందు అందరూ కూడా శిక్షింపబడతారు అని ఇప్పుడే కూటమి పార్టీ నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కొడాలి నానికి సంబంధించి ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, విశాఖలో నమోదైన కేసుకు సంబంధించి నోటీసులు అందజేశారు. రేపు మాపో ఆ కేసులో ఆయన విచారణకు హాజరవుతారు. అరెస్టు కూడా తప్పదని ప్రచారం జరుగుతుంది. సో డెఫినెట్గా నెక్స్ట్ ఏం జరగబోతున్నది చూడాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఈ వరుస కేసులు వెంటాడడానికి సంబంధించి ఎవరైతే గత ప్రభుత్వంలో, అంటే వైసీపీ ప్రభుత్వంలో చట్టాన్ని తమ చేతులకు తీసుకొని ఎవరైతే నేరాలకు పాల్పడ్డారో, ఎవరైతే తప్పులు చేశారో, ఎవరైతే ఇష్టం వచ్చినట్టుగా అసభ్య పదజాలాన్ని ఉపయోగించి అప్పటి ప్రతిపక్ష నేతల మీద మాట్లాడారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు అరెస్టు భయం వెంటాడుతోంది. Thank you.